అందరికీ నమస్తే అండి. ఇందులో సంబంధించిన లిస్టుల గురించి, అలాగే ఇల్లుల గురించి చాలా మంది కూడా వెయిటింగ్ అనేది చేస్తున్నారనమాట. ఎందుకంటే తమ పేరు వస్తుందో రాదో అని చాలా మంది కూడా డౌట్‌లో ఉన్నారు కాబట్టి, న్యూస్ ఏంటంటే నిన్ననే బట్టి విక్రమార్క గారైతే నిన్న ఒక సభలో ఇల్లులకు సంబంధించిందైతే ప్రస్తావించారనమాట. ఆల్మోస్ట్ ఎన్నికల కోడ్ అనేది అయిపోయింది. ఇక జరగబోయేదల్లా ఇందిరమ్మ సంబంధించిన ఈ ఇల్లుల ప్రాసెస్ అనేది శరవేగవంతంగా పూర్తి చేయాలన్న ఉద్దేశంలో అయితే చూస్తున్నామని నిన్న పట్టి విక్రమార్క గారైతే నిన్న ఒక సభలో చెప్పడం అనేది జరిగిందనమాట. దీన్ని బట్టి చూస్తే ఇందిరమ్మ సంబంధించిన ఈ ఇళ్ల ప్రాసెస్ అనేది శరవేగంగా అంటే చాలా తొందరగా కంప్లీట్ చేయడానికైతే చూస్తున్నట్లయితే తెలుస్తుందన్నమాట. నాకు తెలిసినంత వరకు వారం 10 రోజులలో మీరు ఇందిరమ్మ సంబంధించిన వెబ్సైట్లో మళ్ళొకసారి చెక్ చేస్తూ ఉండండి. డే బై డే లేదంటే డైలీ కూడా ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. మీకు ఏదన్నా ఒక మెసేజ్ రూపంలో కానివ్వండి, లేదంటే ఇందిరమ్మ సంబంధించిన వెబ్సైట్లో కానివ్వండి, ఏదన్నా ఒకటి లిస్ట్ సంబంధించింది తెలవచ్చు. ఇంకో విషయం ఏంటంటే సభలు అనేది కంపల్సరీ పెడుతుండొచ్చండి. ఎందుకంటే సభల ద్వారానే అసలు వీళ్ళు అర్హులా కాదా అని, ఎందుకంటే గతంలో కూడా కొన్ని సభలలో వీళ్ళు అర్హులు కాదని చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఈసారి కూడా సభలు ఖచ్చితంగా పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే సభలు పెడితేనే కదా ఎవరికి ఇల్లు వచ్చిందనేది తెలుస్తుంది, మళ్ళీ కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సభలు అనేది కంపల్సరీ పెడుతుండొచ్చు. ఈ సభల ద్వారా కూడా వెల్లడించవచ్చు. లేదంటే ఏదైతే మనకు ఫస్ట్ నుంచి గవర్నమెంట్ సంబంధించిన అయితే వెబ్సైట్ ఉందో ఇదే వెబ్సైట్లో మన పేరు ఫైనల్ అయిందా కాలేదని కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఎక్కువ రోజులేం లేదు, వారం 10 రోజుల లోపే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది మన ముందుకు రాబోతుంది కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది.